ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈ వీడియోలో బోరాన్ నైట్రేట్ గురించి మాట్లాడుకుందాం. దానికి ముందు ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయాల. చాలా పురాతనమైనటువంటి పద్ధతి ఆయుర్వేదం. మోడర్న్ డే సైన్స్ ఏదైతే ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతుందో అక్కడ మనకి ఆయుర్వేదం పనికి వస్తుంది. అది దీర్ఘకాలిక వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది ఆయుర్వేదం. 1992లో ఆలయ ఫార్మసీ అనే ఒక ఫార్మసీని స్థాపించింది. సుమారుగా ఒక 8 సంవత్సరాలు బాగా జరుగుతూ వస్తూ ఉంది. ఈ మధ్యలో సాధన కోసం దాన్ని నిలిపేసి పడింది. ఇప్పుడు కొంతమంది నా శిష్యులు దాన్ని మళ్ళా ప్రారంభించాలా అని అనుకుంటున్నారు. అనేక రకాలైనటువంటి భస్మాలని తయారు చేస్తూ ఉండేటువంటి వారు మనం. రసవస్మం కావచ్చు, రస సింధూరం కావచ్చు, త్రివంగ భస్మము, సత్తు సింధూరము, తుత్త భస్మము, ఇవన్నీ చేసేటువంటి వాడు. కాలక్రమేణా నాకు ఈ వ్యవధి లేకుండా దాన్ని కొంతవరకు నడిపి నిలిపేయాల్సి పడింది. ఇప్పుడు అదే నా శిష్యులు కొంతమంది దాన్ని పునరుద్ధరణ చేద్దాము అనుకుంటున్నారు. ఆలయ ఫార్మసీతో పాటు దేశీ అల్కెమిస్ట్ అనేటువంటి పేర్లతో దీన్ని చేస్తున్నారు. ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు. అప్పుడు ఆలయ వెల్నెస్ సెంటర్ అని ఒక క్లినిక్ లాంటిది చేస్తున్నాం. దాంట్లో ఫీజు ఏమీ లేకుండా మందుల ఖర్చుల వరకు పేషెంట్లు చూసుకునేటట్టుగా ఫీజు ఏమి లేకుండా చేశారు కొన్ని రోజులు. ఈ దీర్ఘకాలిక వ్యాధులకు అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉంది. ఈ గ్రామీణ వైద్యులు కావచ్చు, లేకపోతే ట్రెడిషనల్గా పారంపర్య వైద్యాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు చాలా వరకు మెరుగు వైద్యం చేస్తున్నారు. ఇప్పుడు కూడా నా వంతు సేవ చేసేదానికి నేను ఎప్పుడూ సిద్ధమే. అనవసరమైన కాల్స్ లేకుండా ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉండేటువంటి వారు, లేకపోతే వైద్యులు మేలు కానటువంటి వ్యాధులు ఏదైనా ఉంటే నన్ను సంప్రదించవచ్చు. మీరు ఇక్కడే మందులు తీసుకోవాలని ఏం లేదు, ఎక్కడైనా మందులు తీసుకోవచ్చు. ఈ లోహ భస్మం కానీ, మండూర్క భస్మం కానీ మనం చూస్తున్నాం మార్కెట్లో 2 నుంచి 5 గ్రాములు 100 రూపాయలకి అమ్ముతున్నారు. వైద్యుల పైన కూడా కొంచెం భారమే. అది 1 కేజీ లోహ భస్మం 350-400 రూపాయలు ఉంటుంది కేజీ. 100 పుటాలు, 1000 పుటాలు ఇట్లా భస్మాలని తయారు చేయొచ్చు. ఈ మధుమేహము, బీపీ, శిరస్ఖలనము, నరాల దౌర్బల్యము, ఇంకా అనేకమైనటువంటి రోగాలు మంచి చికిత్స చేసుకోవచ్చు. వైద్యుడికి విన్నవించుకునేది ఏమిటంటే తెలియని వైద్యం చేయొద్దని. ప్రమాదం. ధర్మబద్ధంగా వైద్యం చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు, మనసు శాంతిగా ఉంటుంది, మనస్తృప్తిగా ఉంటుంది. వైద్యం చేశాం, ఇంతమందికి మేలు చేశాము. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండేటువంటి వారు నన్ను నేరుగా సంప్రదించవచ్చు. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నంబర్ ఉంటుంది. పొద్దున్నే 10 గంటల నుంచి 12 గంటల లోపల మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. వైద్యులు కూడా అంతే. వాళ్ళు అర్థం కానటువంటి విషయం నాకు తెలిసి ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసేదానికి రెడీగా ఉంటాం. కొంచెం వైద్యాన్ని కూడా, దేశీ వైద్యాన్ని కూడా ప్రమోట్ చేద్దాం. ఈ బోరాన్ నైట్రేట్ అనేటువంటిది 850 డిగ్రీల సెల్సియస్ నుంచి 2000 నుంచి 3000 వరకు హీట్ని తట్టుకుంటుంది. 60 దశకంలో, 70 దశకంలో, 87 వరకు కూడా బోరాన్ నైట్రేట్ అనేటువంటిది ఆర్గానిక్ ఫారంలో దొరుకుతూ ఉండేది. బోరార్మని అప్పుడు దాన్ని తీసుకొచ్చి ఉపయోగించుకునేటువంటి వారు. ఇప్పుడు కూడా ఫర్టిలైజర్గా దొరుకుతుంది బోరాన్. కాకపోతే
5% నుంచి 8% వరకు బోరాన్ ఉంటుంది. ఒకటి కాంబినేషన్లో ఉంటుంది. దాన్ని వేరు చేసడానికి చాలా కష్టం. మనకి బోరాన్ అనేటువంటిది చాలా ఇండస్ట్రీలు ఉపయోగిస్తారు. ఈ బోరాన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే రసవాదంలో ముఖ్యమైనటువంటి పదార్థం అది. మొన్న ఎవరో ఇట్లే మీ దర్శనం చేసుకోవాలా, మీ దగ్గరికి రావాలా అని చెప్పారు. నా దగ్గరికి వచ్చి 2 దినాలు ఉండి బోరాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు అనిపించింది నాకు, బోరాన్ని ఎత్తిపోయి ఏం చేసుకుంటారు, దీన్ని ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి తెలిసిందల్లా దాని గురించి. బోరాన్ అనేటువంటిది రసవాదంలో మనం జైనీర్ లాగా ఉపయోగించుకుంటాం. నవాచార జైనీర్ కావచ్చు, కాకి సిప్పల సున్నం జైనీర్ కావచ్చు. నేను ఎన్ని రకాలుగా జైనీర్లు చెప్పానో ఇంతవరకు అన్నిటికీ వాడుకోవచ్చు బోరాన్ అనేది. దాని హీట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఒక సోడా జైనీర్ తప్ప. సోడా జైనీర్లో వేసినప్పుడు అది తాళకాన్ని కరిగించేస్తుంది. ముందుగానే తాళకాన్ని సింధూరం చేసుకొని హీట్కి బాగా నిలబెట్టుకొని వాడినప్పుడు మిగతా జైనీర్లతో పాటు బోరాన్ జైనీర, ఈ బోరాన్ సంబంధించినటువంటి ఏ జైనీర్లన్నా కానీ వాడుకున్నప్పుడు ఆ తాళకం అనేది కడుతుంది. పచ్చి తాళకాన్ని జైనీర్లు వేసి నూరుకున్నప్పుడు, అంటే బోరాన్ జైనీర్లో ఏ జైనీర్ అయినా వేసి నూరుకున్నప్పుడు దాంట్లో బోరాన్ కలిసి ఉంటే అది కరిగిపోతుంది, దొరకలేదు. ముందు తాళకాన్ని సింధూరం చేసుకొని ఆ తర్వాత బోరాన్కి సంబంధించినటువంటి ఏ జైనీర్నా వాడుకోవచ్చు. ఈ బోరాన్ అనేటువంటిది ఫర్టిలైజర్స్లో దొరుకుతుంది, కానీ అది ప్రయోజనానికి వస్తుందా అంటే ఇప్పుడు దాని ఫార్ములా మార్చేశారు. అది రసవాదానికి పనికి రావడం లేదు. నేను చాలా ప్రయత్నం చేస్తాను దాంతో. బోరాన్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. ఇది రా మెటీరియల్ 100% ఉంటుంది, 100% బోరాన్. దీన్ని మనము ఆర్గానిక్గా మార్చుకోవాలి. ఆర్గానిక్గా మార్చుకునేటువంటి విధానం ఏమిటంటే అంటే బోరాన్ని 100 గ్రాములు, బోరాన్ నైట్రేట్ 100 గ్రాములు పొడి, తెల్లగా పొడి దొరుకుతుంది. ఈ పొడిని 7 రోజులు నిమ్మరసంతో నానబెట్టాలి. 7 రోజులు ఎండకు పెట్టకూడదు, నీళ్ళనే నానబెట్టాలి. 7 రోజులు అయిన తర్వాత బాగా టైట్గా దీన్ని, అంటే ఎండబెట్టింటే నీళ్ళనే ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మూత గట్టిగా బిగించి గాలి దూరకుండా 1 నెల వరకు పెట్టినట్టు అవుతే అది బోరాన్ డిసింటిగ్రేట్ అవుతుంది. దానివల్ల దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్స్కి వాడేటువంటి బోరాన్ చాలా తక్కువ శాతం ఉంటుంది. ఈ రా బోరాన్ని ఆర్గానిక్గా కన్వర్ట్ చేసుకోవడము ఇది సులువైనటువంటి పద్ధతి. ఇంకా జైనీర్లో ఎలా వాడుకోవాలి? నవాచారపు జైనీర్లో ముందుగా సున్నము, నవాచారము వేసుకుని దాన్ని చేసుకుంటాం. ఇది 7వ రోజు నాడు ఆ మిగతా నీళ్ళని, మిగతా జైనీర్ని, అదే తీసినటువంటి పై నీళ్ళలో ఈ ఆర్గానిక్ బోరాన్, మనం చేసుకునేటువంటి బోరాన్ని ఒక లీటర్కి 100 గ్రాములు చొప్పున వేసుకుని దించుకోవాలి. దించుకుంటే అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. స్వామి, ఇది రసం పైన పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. రసం ఎప్పుడు కూడా అన్ని పదార్థాలలాగా ఒకసారిగా అయిపోదు, కట్టుబడదు. దాంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది. రసాన్ని కట్టుకోవాలంటే ఒకటి భస్మం చేసుకోవాలా, రసభస్మం అంటాం. రసాన్ని భస్మం చేసుకోవాలి. భస్మం చేసుకునేటువంటి పద్ధతులు చాలా చెప్పాను నేను, అలా చేసుకోవాలి. ఆ భస్మాన్ని ఈ జైనీర్తో కావలసినంత, ఎంత కావాలో అంతే వేసుకుని నూరుకొని ఎండబెట్టి పుటం పెట్టుకుంటే నిలుస్తుంది. అన్నిటికీ మూలము నవాచార జైనీరే. ఆ జైనీర్లో పటికని వేసుకుని, అంటే పటికని పొంగించుకొని వేసుకుంటే పటిక గట్టిపోతుంది. ఏ పదార్థమైనా జైనీర్గా మార్చుకోవచ్చు నవాచారపు జైనీరు ఉంటే.
ఈ బోరాన్ కలిపిండేటువంటి జైనీరు దేన్నైనా కడుతుంది. గంధకం కావచ్చు, మణశిల కావచ్చు, స్వర్ణమాక్షికం కావచ్చు, శంకుపాషాణము, గౌరీ పాషాణము, వీటినన్నింటినీ కడుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినటువంటి కొన్ని వాదాలకి కొన్ని జైనీర్లు పనికొస్తుంది. కానీ అన్ని వాదాలకి నేను చెప్పిన జైనీరుతో పాటు ఈ బోరాన్కి సంబంధించినటువంటి జైనీర్ని కలుపుకున్నప్పుడు ఖచ్చితంగా కడుతుంది. కొన్ని వాదాల్లో నేను చెప్పినటువంటి మాట అర్థం కాకుండా అర్థాకర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒకరు ఒక ప్రశ్న వేశారు నన్ను, ఇంగ్లికన్ని కట్టుకున్నాం స్వామి, ఇంగ్లికన్తో పాటు స్వర్ణమాక్షికము ఇంకా ఇతర పదార్థాలు నేను ఒక వాదంలో చెప్పాను. దాంట్లో పాలు కట్టయింది, రంగు సరిగ్గా రాలేదు, అదే వాదంలో చెప్పాను. ఇంగ్లికాన్ని కట్టుకున్నంత మాత్రాన అది పనిచేయదు. ఇంగ్లికన్ కట్టుకుంటే వెండిలో పాలు కట్ అవుతుంది, అంతవరకే. ఇంగ్లికాన్ని కట్టిండేటువంటి గంధకంతో పాటు నవాచారం వేసుకుని దాని కవచం ఇవ్వాలి. దాని కవచం ఇచ్చినప్పుడు ఇంగ్లికన్లో ఉండే రసానికి గంధకంలో ఉండేటువంటి రంగు ఎక్కుతుంది. మీ ప్రశ్నలు సరిగ్గా ఉంటే, అంటే వాదానికి ఏ వాదానికి సంబంధించిన ప్రశ్న అయినా కూడా కరెక్ట్గా అడిగినప్పుడు సరిగ్గా సమాధానం వస్తుంది. మీరు ఎక్కడో ఏదో వాదంని ఏదో ఫార్ములాని చేసుకుంటూ దాని గురించి అడిగితే నాకేం తెలిసింది. ఇలాంటి ఒక్కొక్క వాదానికి ఒక్కొక్క రకమైనటువంటి వస్తువులను వాడుకుంటాం. స్వామి నేను ఇంగ్లికన్ని కట్టుకున్నాను, వెండిలో పాలు పోలేదు, మీరు ఎలా కట్టుకున్నారు నాకు ఎలా తెలిసింది? అస్తిత్వం లేనటువంటి ప్రశ్నలు జవాబు చెప్పడము చాలా కష్టం. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రసవాదాలకి సంబంధించినటువంటివి జవాబు చెప్పడం అంతకన్నా కష్టం. మరొకసారి చెప్తున్నా, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వైద్యులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండేటువంటి వారు కానీ నన్ను నేరుగా సంప్రదించవచ్చు. మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేనే కాల్ చేస్తాను. 10 గంటల నుంచి 12 గంటల లోపల ఎప్పుడైనా కాల్ చేస్తాను. అందరికీ సమాధానం ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాను. నాకు సమయం చాలా తక్కువ ఉంటుంది. ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటుంది. చాలా దివ్యమైన అమోఘమైనటువంటి మూలికలు ఉంది. రసశాస్త్రానికి, రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకి చికిత్స చేయొచ్చు. ఇంగ్లికమైన గురించి ఒక వీడియోలో చెప్పాను. దాన్ని సరిగ్గా చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని నుంచి ఆ వీడియోని తీసేసి పడింది. ఎవరైనా వైద్యులు ఉంటే ఎవరైనా వైద్యులకి ఆ ఒక విషయం గురించి, ఆ విషయం కాదు ఏ విషయం గురించి అయినా కానీ మీరు అడగ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా చెప్తాను. రసవాదులు దయచేసి వీడియో చూసుకొని మీరు ఏమైనా ప్రయత్నం చేసేటువంటి చేసుకోండి. నేను వస్తాను, మీ దగ్గర నేర్చుకుంటాను, ఉంటాను అని ఎవరు ఫోన్ చేయకండి. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలని కోల్పోయాయి. చాలా పరికరాలు తీసుకువెళ్ళిపోయారు. వీడియోస్ చేస్తూనే ఉంటాను రసవాదం గురించి, నాకు తెలిసినంత వరకు చెప్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మనం కాపర్ సల్ఫేట్ అండ్ మెర్క్యూరిక్ సల్ఫేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కెమికల్ బేసిస్ పైన కూడా చేసుకోవచ్చు, కానీ దానికి కావాల్సినటువంటి పరికరాలు కావాలి. పురాతనమైనటువంటి పద్ధతులు కూడా చేసుకోవచ్చు. దానికి మట్టి పాత్రలు ఇవే కావాల్సి ఉంటుంది, ఖర్చు తక్కువ. ఈ కాపర్ సల్ఫేట్ అంటే మైలుతత్వం నుంచి చేసేటువంటిది. అది కెమికల్ ప్రాసెస్తో ఎలా చేయొచ్చు, రసవదంలో ఎలా చేయొచ్చు. రస సింధూరం అంటారు మెర్క్యూరిక్ సల్ఫేట్లో 2 రకాలుగా ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం.